బ్రో, హలో అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా అన్న. మీ ఫేవరెట్ ఎవరు ఇప్పుడు ప్రజెంట్? నా ప్రెసెంట్ ఫేవరెట్ అంటే నిఖిల్ అన్న. ఎందుకు బ్రదర్? ఎందుకు అని అంటే గేమ్ పరంగా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు రాను గేముల్లో ఇంకా లైక్ ముందంజలో ఉన్నారు. ప్రెసెంట్ కి అయితే ఉన్న పర్సన్స్ లో అందరితో పోల్చుకుంటే నిఖిల్ ఈస్ ద బెస్ట్ అంతే. ఓకే బ్రదర్, నిఖిల్ ఇప్పుడు మీరు 90 days నుంచి చూస్తున్నారు కదా, అతని దగ్గర నుంచి మీరు నేర్చుకున్న గుడ్ క్వాలిటీస్ ఏంటి అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? జెన్యూనిటీ అన్న, ఒకే ఒక క్వాలిటీ, జెన్యూన్ గా ఉంటారు. సో తన నుంచి మేము నేర్చుకోవాల్సిన యాజ్ ఎ ఫ్యాన్ గా జెన్యూనిటీ మంచిగా ఉంటది. లైక్ ఏంటంటే యస్మి లవ్ స్టోరీ కూడా తీసుకుంది. సో తనతో నేను లైక్ ట్రాక్ నడవలేదు అని చెప్పి అందరిలో చెప్పడం కానీ అలాంటి జెన్యూనిటీ చాలా ఉన్నాయి ఆయన దాంట్లో. అందుకు బ్యాడ్ క్వాలిటీస్ అనేది చెప్తారా? బ్యాడ్ క్వాలిటీస్ అంటే లైక్ ముందుగా ఒక క్లారిటీ ఇవ్వాలి నిఖిల్ గారు, అది ఇవ్వరు. లైక్ అది ఏదైనా ఒక కొద్దిగా సస్పెన్స్ అయిన తర్వాత ఆ మిడిల్ ఆఫ్ కంటెంట్ లో చెప్పగలుగుతారు. సో నువ్వు నాకు నచ్చలేదు. ఇప్పుడు యస్మి గురించే స్టార్టింగ్ లోనే నువ్వు తను కట్ చేసి ఉంటే నువ్వు ది బెస్ట్ ఇంకా అయ్యి ఉండొచ్చు, చాలా గేమ్ విన్ అయ్యి ఉండొచ్చు గేమ్ లో. అది ఓకే బ్రదర్, నబీల్ హఫీద్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అండ్ ఏం బ్యాడ్ క్వాలిటీస్ నేర్చుకున్నారు? నబీల్ ఏంటంటే లైక్ ట్రాకింగ్ ఎక్స్చేంజ్ పర్సన్ లా కనిపిస్తారు అన్న. ఎందుకంటే ఏ గేమ్ పరంగా వస్తే ఇండివిజువల్ గేమ్ లా ఉంటది. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారు, ఆడ ఒక టాపిక్ చెప్తారు, ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకోలా చెప్తారు. సో అలా గేమ్ లైక్ మిస్ఫీల్ లా ఉంటది అంతే. అవునా? మరి గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ అంటే చాలా సెంటిమెంటల్ ఫెలో అన్న. చాలా తక్కువ చెప్పాలంటే ఏది కానీ తీసుకోలేరు, కామన్ గా మాట అనేది తీసుకోలేరు. చాలా లైక్ రిప్లై ఇచ్చేస్తారు ఆన్ ది స్పాట్ లో, కొట్టే తెచ్చే పెట్టే అనే లెక్కలో చెప్పేస్తారు. ఇంకా అంటే నబీల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ అంటున్నారు. ఐ మీన్ గౌతమ్, నబీల్ కి గౌతమ్ కి చెప్పాలంటే గౌతమ్ బెస్ట్ అన్న. అది ఓకే అన్న.